హలో. శ్రవణ్ కుమార్ గారు నమస్తే అండి. ఎస్ మేడం. ఓకే అండి. ఈ నెహ్రూ గారి చెప్పండి. తర్వాత సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా రికార్డు క్రియేట్ చేశారు మోదీ. దీన్ని ఎలా చూస్తారు? అంటే నెహ్రూ గారి శకానికి ఇప్పుడు మోడీ శకానికి వచ్చిన సామాజిక కానీ భారత రాజకీయ సామాజిక అతిపెద్ద మార్పు ఏంటంటారు? నెహ్రూ ఈరోజు 12 సంవత్సరాలు అదే పుష్కర కాలము ఇంక రోజులతో లెక్కేసుకొని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వం జరుగుతున్నటువంటి ఈ పాలనకు వాళ్ళు వేడుకలు చేసుకుంటున్నారు. పర్వాలేదు, తప్పేం లేదు, తప్పు పడాల్సిన అవసరం లేదు, వేడుకలు చేసుకోవచ్చు. ఎందుకంటే మనం గతంలో పుట్టినరోజు పెళ్లి రోజులు సంవత్సరానికి ఒకసారి చేసుకుంటారు. కొత్తలో నెల నెలకు కూడా ఒక సాంప్రదాయం వచ్చింది. ఎవరిష్టం వాళ్ళు ఎలా అయినా 12 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు ఎలా వేడుకలు చేసుకునే అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ నెహ్రూ గారి పాలనతో పోల్చుకోవడం అనేది సహేతుకం కాదు. ఈ దేశం స్వాతంత్రం వచ్చినప్పుడు అంధకారంలో ఉంది, దిక్కుచూచి లేదు, కనిపించేది సుదీర్ఘమైనటువంటి దూరంలో కీకారణ్యమైనటువంటి చీకటి, దట్టమైనటువంటి అడవులు, చీకటి, నిస్సాయిత స్థితిలో ఉన్నటువంటి ఈ దేశాన్ని కమ్యూనికేషన్ వ్యవస్థ లేనటువంటి ఈ వ్యవస్థలో ఈ దేశంలో ఆదాయం లేదు, పరిపాలన లేదు, అంటే రాజ్యాలుగా విడిపోయి రాజులుగా పరాంగణాలుగా ఉన్నటువంటి ఈ దేశంలో ఐక్యమత్యం లేక కమ్యూనికేషన్ లేనటువంటి ఈ దేశంలో ఒక యూనిటీ తీసుకొచ్చి స్వచ్ఛమైనటువంటి ఈ దేశాన్ని నిర్మించడానికి దార్శనికతతో పనిచేసినటువంటి ఆనాటి నాయకులు నెహ్రూ గారు, రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారు, ఇంతమంది దార్శనికతకు లేనటువంటి గొప్పతనం ఈ నరేంద్ర మోడీ గారికి ఏం లేదండి. ఈయన రెడీమేడ్గా వచ్చి కూర్చొని ఆ ఇంటికి ఏదో సున్నమో రంగు వేసుకొని తనకు తానుగా గొప్పగా వెలుగొందించాను అనుకుంటే మాత్రం అది అవివేకం అవుతుంది. వాళ్ళు తృప్తిపడాలి, అభ్యంతరం లేదండి. నిజంగా ఈ దేశం ఇప్పుడు అవి లెక్కలేసుకునేటువంటి సమయం కాదు. నిరుద్యోగం పెరుగుతుంది, ఆకలి చావులు పెరుగుతుంది. ఈ దేశంలో పౌర స్వేచ్ఛ కానీ, మీడియా స్వేచ్ఛ కానీ, భావ స్వేచ్ఛ కానీ, పత్రికా స్వేచ్ఛ కానీ దిగజారిపోతా ఉన్నాయి. మేక్ ఇన్ ఇండియా అక్కడ మేకప్ సేల్ ఇండియాగా మారుతా ఉంది. ఎక్కడో దేశంలో యుద్ధం వస్తే ఈ దేశం తల్లడిల్లిపోతా ఉంది. ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టుకోవాల్సిన పరిస్థితి. నిన్నో మొన్నో వింటా ఉన్నాం, రిజర్వ్ బ్యాంకు కూడా మన బంగారం అమ్మిందని చెప్తా ఉన్నారు. దాన్ని రాష్ట్రాలు బయటపడకుండా తొక్కేస్తా ఉన్నారు. అంటే అప్పుడు మన్మోహన్ సింగ్, చంద్రశేఖరరావు గవర్నమెంట్ లో అప్పుడే సంకీర్ణ ప్రభుత్వంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయా? ఒక్క నెల రోజులు మూడు నెలలు యుద్ధం వస్తేనే ఈ దేశం అతలాకుడే పరిస్థితిలో ఉంది. మరి వీళ్ళ మేక్ ఇన్ ఇండియా స్లోగన్ ఎడిపోయింది. జిఎస్టి పేరు మీద జరుగుతున్నటువంటి దాని వల్ల జరిగినటువంటి నోట్ల రద్దు వల్ల జరిగినటువంటి విధ్వంసానికి, కరోనా వల్ల జరిగిన విధ్వంసానికి వీళ్ళు రంగులేసి మారేడికాయ చేసి గొప్పగా ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి గొప్పతనం ఏమీ లేదు. ఖచ్చితంగా వీళ్ళు మాత్రం నెహ్రూతో పోల్చుకోవాల్సిన అర్హత అయితే లేదు. వాళ్ళకున్నటువంటి క్రెడిబిలిటీ ఉంది. ఆ పాలన కాలంలో కొన్ని తప్పులు జరుగుండొచ్చు, ఈ పాలనలో కొన్ని తప్పులు జరుగుతున్నాయి. నెహ్రూతో ఎప్పుడో చనిపోయినా, ఎప్పుడో ఇందిరాగాంధీతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ పాలన తీరుకు వీళ్ళ పాలన తీరుకు చాలా వ్యత్యాసం ఉంది. నిజంగా చెప్పాలంటే నెహ్రూ ఎన్నిక కాకుండా ఇంకా 5 సంవత్సరాలు చేశాడు. అంటే ఈ 12, 5, 17 సంవత్సరాలు పరిపాలించారు. దిగ్విజయంగా పరిపాలించాడు. మహోత్తరమైనటువంటి ఈ దేశానికి విద్యలో నేషనల్ స్కూల్స్, నేషనల్ కాలేజీలు కట్టి, ఎన్ఐటి లాంటి సంస్థలు కట్టించాడు. బ్రక్రానంగర్ ప్రాజెక్టులు, నాగార్జున సాగర్పేటలు, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బలంగా నిలబడటానికి, ఈ దేశం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బలంగా నిలబడటానికి పిల్లర్ చేసినటువంటి వ్యవస్థ కాంగ్రెస్ పాలనలో జరిగింది అప్పుడు మాత్రం. ఇప్పుడు ఆ రోజు మనం అవలంబించిన అలీన విధానం, రష్యాతో స్నేహం, ఇవన్నీ కూడా మనని అంతర్జాతీయంగా నిలబడిన అంశాలు. కానీ ఈరోజు మోడీ అవలంబిస్తున్నటువంటి విధానం వల్ల కేవలం మనం ఏ ధర పెట్రోల్ కొనాలో, ఎక్కడ కొనాలో కూడా వేరే వాళ్ళు డిసైడ్ అయినటువంటి బలహీన స్థితిలోకి ఉంది. వాటి గురించి ఆలోచించాల్సిన పరిస్థితి. 3 ఎన్నికలు అయిపోగానే ఎమ్మటే దేశభక్తి అవకాశం ప్రజలకు ఇస్తున్నటువంటి దుస్థితి గురించి మనం ఆలోచించాల్సి ఉంటుంది. అంత మాత్రం ఈ 12 ఏళ్ళకి ఏదో గొప్పగా వచ్చింది ఏం కాదు. అది సహజంగా, అంటే ఏదైనా వీళ్ళు పునర్మించి దేశాన్ని విశ్వగురు చేస్తున్నామని చెప్తా ఉన్నారు. సార్ కూడా ఇంత ముందు మాట్లాడేటప్పుడు ఈ దేశాన్ని కొత్తగా ఎవరు విశ్వగురు చేయాల్సిన అవసరం లేదండి. ఈ దేశం మొదటి నుంచి కూడా సనాతన కాలం నుంచి ఈ దేశం విశ్వగురుగానే ఉంది. ఈ దేశం ఎప్పటికీ ఆదర్శనీయమే. ఎంతమంది విదేశీ దాడులు, మత దాడులు జరిగిన
ఇక్కడ ఏమీ కూడా పెకిలించలేకపోయారు. కొత్తగా ఈ దేశానికి నరేంద్ర మోడీ ద్వారా వచ్చింది ఏమి లేదని నా ఉద్దేశం. వేడుకలు చేసుకోండి, 12 సంవత్సరాలు చేసుకోండి, 10 సంవత్సరాలు చేసుకోండి, గంటలు నెలలు రోజుల వ్యవధిగా చేసుకోండి, తప్పేం లేదు. కానీ గత పాలకుతో పోల్చుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు అనేది నా ఉద్దేశం. హలో, అంటే మరి ప్రజలు వరుసగా అవకాశం ఇస్తున్నారంటే ప్రజల నమ్మకాన్ని చూరగొన్నట్టే కదా. వాటికి సందిగ్ధం ఉందండి. వాటికి ఆ కోణం వేరు. వరుసగా ఇచ్చేంత మాత్రాన 35 సంవత్సరాలు జ్యోతి బస్ గారు పరిపాలించాడండి. వరుసగా పరిపాలించడంలో చాలా అర్థాలు ఉన్నాయి. ప్రత్యామ్నాయం లేకపోవడాలు, లేదా అంటే వాటి అనిశ్చిత పరిస్థితులు, రకరకాల కారణాలు ఉన్నాయి. అవి గొప్పయే అనుకుంటే మాత్రం అవివేకం అవుతుంది. రేపు ఓడిపోతే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. గొప్పగా అంటే 10 సంవత్సరాల నుంచి వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా విష సాహిత్యం వింటే చనిపోయిన ఇందిరాగాంధీ, చనిపోయిన రాజీవ్ గాంధీ, చనిపోయిన నెహ్రూల మీద గాంధీల మీద విషయం కక్కినా కూడా కేవలం 21 సీట్ల తేడాతో మాత్రం అధికారం రాగలిగారండి. 21 సీట్లు. అది ఒక ఇంకో భారతీయ పార్టీ దయాదాక్షణ మీద అధికారం ఉండగలదు. ఈవీఎం ట్యాంపరింగ్, ఎలక్షన్ ముందు ఎలక్షన్ కమిషన్ రాజీనామాలు, ఇవన్నీ వేరే చర్చ అండి. వాటికి అంటే సాక్ష్యాధారాలు ఆరోపించలేని అంశాలు. అయినా కూడా ఒక 21 మంది ఎంపీలు తలకిందులు అవుతే పోయే పదవి అంటే అది గొప్పగా బలంగా ఏం రాలేదండి. దినదినాభివృద్ధి చెందంటే 350 మినిమం మెజార్టీ కావాలి కదా. అది కదా మెజార్టీ భారతదేశం ప్రజలు ఇచ్చినట్టు మెజార్టీ భావించారు. ఇవన్నీ కూడా అలయన్స్ ద్వారా వచ్చింది నిజమైనటువంటి గెలుపు కాదు. ఒక్క నిమిషం. ఒకవేళ గెలిచినా కూడా ప్రజాస్వామ్యంగా ఏదైతే మన చట్టాల ప్రకారం అత్యధిక స్థానాలతో ఉండడు కాబట్టి మనం గౌరవించాల్సిందే, పాలన ఇవ్వాల్సిందే. కానీ ఓకే. అది మాత్రం నిజమైన వివేకం. ఎందుకంటే ఓట్ల శాతం చూసుకుంటే మరి మోడీ ఎన్డీఏకి మినహాయించినట్టు ఓట్ల శాతం వ్యతిరేకంగానే ఉంటుంది. అధిక శాతం వ్యతిరేకించిన ఓట్లు ఇవన్నీ కూడా తక్కువ శాతం సమూహం. ఇది ప్రజా మెజార్టీ అనుకోలేము. మన వ్యవస్థలో ఉన్న తీరు వల్ల అలా జరుగుతుంది. అంత మాత్రం ఓకే. గొప్ప సాధించిన ఓకే. వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీల మధ్య ఉన్న వైశాలి గారు. వాళ్ళ సమర్థత, ఓకే శ్రవణ్ కుమార్ గారు. ఇవన్నీ మోడీ కూటమికి ఓకే. ఓకే. విజయాలు మీ వచ్చాయి. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్.